భాగవతంలో మూడవ స్కందంలో 28వ అధ్యాయంలో 13 నుంచి 18 శ్లోకాలు చర్చించుకుంటాము. సో ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు విషయం చర్చించుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం చర్చించుకుంటాము భగవంతుడి యొక్క దివ్య రూపం, ముఖ్యంగా పరమాత్మ. భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటారు, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. సో ఆ దర్శనం భగవంతుడి పరమాత్మ రూపం ఎలా ఉంటుంది? సో ఇక్కడ మనకి కపిలముని స్వయంగా వర్ణించబోతున్నారు. ఎందుకంటే ఆ దర్శనం పైన ధారణ చేసుకోవడానికి, దాని తర్వాత ప్రతి ఒక్క ఆ దర్శనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఫిక్స్ చేసుకోవచ్చు మైండ్ ధారణ. దాని తర్వాత ధ్యానం చేయాలి. ప్రతి ఒక్క భగవంతుడి యొక్క ప్రతి ఒక్క దర్శనం ప్రతి ఒక్క అంగం పైన ధ్యానం చేయాలి. ఆ విషయము మనకి దీని తర్వాత 19వ శ్లోకం నుంచి ఆరంభమవుతుంది. అది మనం వచ్చే క్లాస్లో చర్చించుకుందాము. కానీ ఈరోజు భగవంతుడి దర్శనం గురించి చూద్దామంట. ఎంత అద్భుతంగా ఉంటుంది భగవంతుడి దర్శనం. సో ఇలా అనేక చోట్ల, ఒక్క చోట కాదు, అనేక చోట్ల మనం ముందు కూడా 2-3 సార్లు చూసాము. ఇప్పుడు వస్తుంది, మళ్ళీ తర్వాత కూడా ఎప్పుడో వస్తుంది భాగవతంలో, ఇంకా వేరే శాస్త్రాల్లో కూడా భగవంతుడి రూపాన్ని వర్ణిస్తున్నారు. వేరు ఒకసారి కపిల ముని, ఇంకోసారి ఎవరైనా వేరే వాళ్ళు కూడా మీరు చూస్తారు, అందరూ కూడా ఒకే రకంగా వర్ణిస్తున్నారు సుమారుగా. సో భగవంతుడి రూపం అనేది అలా మనం మనోకల్పితం చేసుకొని అనేది కాదనమాట. భగవంతుడి రూపాన్ని దర్శించుకున్న వారు దాన్ని వర్ణిస్తున్నారు, దాని ద్వారా మనం కూడా దర్శించుకోవచ్చు అనమాట. సో అలా భగవంతుడి రూపం ఉంది, ఆ రూపం పైన మనం దర్శనం చేసుకోవాలి, దానిపైన ధ్యానం చేయాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఇది అష్టాంగ యోగ మార్గమైనా కానీ ఇందులో కూడా భగవంతుడి రూపం యొక్క ప్రత్యేకత, దర్శనం, దాని గొప్పతనం, దాని విశిష్టత, ఇంకా దానిపైన ధ్యానం చేయాలని చెప్తున్నారు. సో ఇక్కడ మనం భక్తి యోగలో కూడా భగవంతుడిని దర్శనం చేసుకుంటాం, భగవంతుడి రూపాన్ని దర్శనం చేసుకుని తర్వాత ధ్యానం చేస్తాం భగవంతుడి రూపం పైన కూడా. అలాగే అష్టాంగ యోగ అయినా సరే ఆయన కూడా ధారణ, భగవంతుడి రూపాన్ని
అర్థం చేసుకోవడం, మన మనసుని దానిపైన ఫిక్స్ చేయడం, తర్వాత ధ్యానించడం అనేది అష్టాంగ యోగి అయినా చేయాలి. అష్టాంగ యోగి ముందు చాలా చేస్తాడు. యమనియమాల తర్వాత ప్రత్యాహార, ఆసన, ఇవన్నీ ప్రాణాయామ ఇవన్నీ చేసుకున్న దాని తర్వాత ఈ ధారణ, తర్వాత ధ్యానం, లాస్ట్కి సమాధి. సో ఆయన కూడా ధ్యానము ఆల్మోస్ట్ సమాధి కన్నా ముందు స్టేజ్, అంటే 7వ స్టేజ్లో వస్తుందన్నమాట. కానీ మనకు భక్తిలో ఏంటంటే మనం ముందు నుంచే చెప్పాలంటే ఈవెన్ మన నవవిధ భక్తిలో చూసుకుంటే కూడా మొదటి స్టార్ట్ అవుతుంది మనకి శ్రవణం, కీర్తనం, స్మరణం. స్మరణం అంటే భగవంతుడి గుణ, రూప, లీల, మహిమలు అన్నిటిని స్మరించుకుంటాం. అందులో భగవంతుడి రూపాన్ని కూడా మనము స్మరించుకుంటున్నాం. సో మనము కొంచెం ఫాస్ట్గానే భక్తి యోగంలో కొంచెం డైరెక్ట్గా చేస్తాం అన్నమాట. ఫస్టే వినేస్తాం. శ్రవణం, కీర్తనంలోనే భగవంతుడి గురించి వినేయడం, తర్వాత భగవంతుడి దర్శించుకోవడం, భగవంతుడి రూపం ధ్యానం చేయడం, స్మరించుకోవడం అనేది మనం డైరెక్ట్గా ముందు నుంచే చేస్తూ ఉంటాం. అష్టాంగ యోగంలో కూడా తర్వాతైనా అదే చేయాల్సింది. సో ఆ విధంగా ఎవరికైనా సరే భగవంతుడిని దర్శించుకోవాలంటే, భగవంతుడి దర్శనం రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి 13 నుంచి పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటారు ప్రతి ఒక్క హృదయంలో. సో 18 వరకు ఈ శ్లోకాల్లో వర్ణించారు. సో మనము ఫస్ట్ అన్ని శ్లోకాలు చూసుకుందామంట. శ్లోకాల్లో ప్రతి లైన్ మీనింగ్ చూసుకుందామంట. దాని తర్వాత ప్రభుపాద వారి తాత్పర్యంలో ముఖ్యంగా 17, 18 తాత్పర్యాల్లో కొన్ని విషయాలు చెప్పారు, అవి చర్చించుకుందాం. సో ఈ శ్లోకాలు కూడా బాగా చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు కపిల్ ముని స్వయంగా. ప్రసన్నవదనాంబోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలద్ధలశ్యామం శంఖచక్రాగధాధరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రసన్నవదనాంబోజం. అంబుజ అంటే లోటస్. కమలం పువ్వుకి చాలా పేర్లు ఉన్నాయి. పద్మం, అంబుజ, కమలం పువ్వు, ఇలా లోటస్కి చాలా పేర్లు ఉన్నాయి సంస్కృతంలో. సో ప్రసన్న వదనాంబోజనం, ఆయన వదనం, ఆయన యొక్క శరీరం ఎలా ఉంటుంది? వదనం అంటే ప్రసన్న భరితం, ఇంకా ఆ కమలం పువ్వుతో సమానం. ఆయన శరీరం ప్రసన్నం, మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. భగవంతుడు కూడా అలా కనిపిస్తారు. చియర్ఫుల్ అంటే ఆనందంగా ఉంటారు. భగవంతుడి రూపం కూడా ఆనందం ప్రదానం చేస్తుంది, ఆనందంగా కూడా ఉంటారు భగవంతుడి యొక్క వదనం. పద్మగర్భారుణేక్షణం, పద్మగర్భంలో అంటే పద్మపు లోపల అక్కడ కొంచెం ఎర్ర రంగులో ఉంటుంది. అది అరుణ. ఎలాగైతే సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్ర కొంచెం రెడ్ కలర్, రెడిష్ సన్ ఉంటారు కదా ఉదయించే సమయంలో, మీరు చూస్తే ఎర్లీ మార్నింగ్లో అలా సన్ రైజ్ అయ్యేటప్పుడు ఉదయించే సమయంలో, అలాగే పద్మ పువ్వు యొక్క లోపల కూడా సెంటర్లో, మిడిల్లో, లోపల ఇంటీరియర్లో కొంచెం రెడ్డిష్ కలర్ ఉంటుంది. అది ఆ కలర్లో భగవంతుడి కళ్ళు ఉంటాయని చెప్తున్నారు. పద్మగర్భంలో లోపల అరుణ, ఆ కలర్ రెడ్డిష్ కలర్ ఉంటుంది. అలాగే భగవంతుడి కళ్ళు కనిపిస్తాయి ఆ రంగులో. ఏక్షణం, అక్ష అంటే ఆ కళ్ళు. నీలోత్పలదల శ్యామం, భగవంతుడి యొక్క శరీరపు రంగు ఎలా ఉంటుందంటే నీలోత్పల, నీలి రంగులో ఉన్న పద్మపు పువ్వు యొక్క దళ అంటే పద్మపు పువ్వుల యొక్క రెక్కలు ఉంటాయి కదా, ఆ పద్మపు పువ్వు యొక్క రెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ నీలి రంగులో ఉన్న పద్మపు, అదే భగవంతుడు శ్యామ రంగు వర్ణం, శరీర వర్ణం. సో ఇంకా ఆయన శంఖ చక్ర గదాధరం. సో మనకు తెలుసు శంఖ చక్ర గదా పద్మలతో భగవంతుడు ఉంటాడు అని, వాటిని ధరించి ఉంటారు. ధరం, శంఖచక్ర గదా పద్మాల్ని ధరించి ఉంటారు భగవంతుడు. సో ఈ విధంగా అన్నమాట తన హస్తాల్లో, 4 హస్తాల్లో పరమాత్మ రూపం గురించి వర్ణిస్తున్నారు. సో పరమాత్మ రూపంకి చతుర్భుజ రూపం ఉంటుంది. సో 4 భుజాల్లో శంఖచక్ర గదా పద్మాలతో ఆయన ధరించి ఉంటారు, 4 చేతుల్లో. ఇది 13వ శ్లోకం. ఇప్పుడు 14వ శ్లోకం చూద్దామంట. లసత్ పంకజ కింజల్క పీత కౌశేయ వాససం శ్రీవత్స వక్ష సంభ్రాజత్ కౌస్తుభాముక్త కంధరం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లసత్ పంకజ కింజల్క పీత కౌశేయ వాససం. వాససం అంటే వస్త్రాలు, భగవంతుడు ధరించే వస్త్రం. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఎవరంటే పీత కౌశేయ వస్త్రం. ఇక్కడ ధోతి ఏదైతే భగవంతుడు ధోతి క్లాత్ ఏదైతే ఆయన వేసుకుంటారో ఆ వస్త్రం అనేది పీత అంటే ఎల్లోయిష్ అన్నమాట.
ఎల్లో పసుపు కలర్లో ఉంటుంది పీత వస్త్రం. లసత్ పంకజ కింజల్క. సో అది కూడా ఎలాగైతే మళ్ళీ కమలం పువ్వుతో అన్నీ పేలుస్తారు. సో ఈ పంకజ అంటే కూడా అది కూడా కమలం పువ్వు పేరే. సో లసత్ పంకజ, పంకజ కమలం పువ్వు లోపల కొన్ని ఫిలమెంట్స్ ఉంటాయి, స్టేమెన్స్ ఫిలమెంట్స్, అవి ఎంతో ఇలా మెరుస్తూ ఉంటాయి. అటువంటి మెరుస్తూ ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి. సో అలాంటి కలరు, అలాంటి వస్త్రం భగవంతుడు ధరిస్తున్నాడు. ఓకే. శ్రీవత్స వక్ష సంభ్రాజ. వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నం ఉంటుంది. అది తెల్ల వెంట్రుకల ఒక చిహ్నం ఉంటుందంట, శ్రీవత్స చిహ్నం వక్షస్థలంలో, ఎక్కడైతే లక్ష్మీదేవి నివసిస్తుందో. సో నెక్స్ట్ కౌస్తుభాముక్త పందరం. సో ఆయన మెడలో కౌస్తుభమునిని ధరించి ఉంటాడు. ఇది భగవంతుడి యొక్క దర్శనం యొక్క వర్ణన. మత్తద్విరేపకలయ పరీతం వనమాలయ పరార్ధ్య హారవలయ కిరీటాంగదనూపురం. ఇంకా మత్తద్విరేపకలయ పరీతం వనమాలయ. వనమాల అంటే వనాల్లో ఉండే పూల వనం నుంచి ఆ పూలను సేకరించి దాంతో మాల ఏదైతే తయారవుతుందో పూల వనమాల, ఆ వనమాలని భగవంతుడు ధరించాడు. అంటే ఆ పూలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. స్పిరిచువల్ వరల్డ్లో అన్నీ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి, అది ఎప్పుడు వాడిపోవు అనమాట. ఆ పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అందులో ఎంత తేనె ఉంటుందంటే చాలా. ఇవి భ్రమర అంటే బంబుల్ బీస్, భ్రమర్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా చూస్తుండొచ్చు మన టెంపుల్స్లో కూడా. ఒక్కొక్కసారి మనము ఫ్లవర్ గార్లెండ్స్ ఇస్తే, మా టెంపుల్లో అయితే మాకు కనిపిస్తాయి అన్నమాట. ఆ ఫ్లవర్ గార్లెండ్ అంటే పూల మాల ఏదైతే భగవంతుడికి వేసామో దాని చుట్టూ కొన్ని భ్రమర్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫ్లవర్స్లో. చాలాసార్లు మాకు అది చూడడానికి మందిరంలో కనిపిస్తుంది ఇక్కడైతే. సో ఇక్కడ అలా మనము అంటే అలా ఫ్రెష్ వనమాలు పూలు, తుమ్మెదలు అంటారా, ఓకే భ్రమర్ అని తుమ్మెదలు అంటే అలా తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి ఆ పువ్వులు, ఫ్రెష్ పువ్వుల పైన. సో తిరుగుతూ ఉంటాయి అలా. భగవంతుడు ధరించిన వనమాల పైన తుమ్మెదలు కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ పరార్ధ్య హార వలయ. సో ఆయన తర్వాత హారం అంటే ముత్యాల హారం కూడా ధరించి ఉంటాడు భగవంతుడు. ఇంకా చేతికి బ్రేస్లెట్స్, ఇవన్నీ కూడా భగవంతుడు వాటి వెలకట్టలేని అంత విలువైన హారాన్ని, బ్రేస్లెట్ని, కిరీటాంగద నూపురం, కిరీటము అంగద అంటే అంగాలకు అది ఆమ్లెట్స్, ఇంకా నూపురం కాళ్ళకి నూపురాలు, ఇవన్నీ కూడా భగవంతుడు ధరించి ఉన్నాడు. మెయిన్గా భగవంతుడి యొక్క అలంకరణ, ఆయన ఏమేమి ధరించారు అనే విషయాలు మనం చూస్తున్నాం ఈ దర్శనంలో. సో అది ఇంకా మనం కొన్ని శ్లోకాల్లో ఇంకా చూస్తామన్నమాట. నెక్స్ట్ మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో చర్చించుకునే దాంట్లో భగవంతుడి యొక్క పైన ధ్యానం చేయడానికి ఒక్కొక్క అంగం గురించి వర్ణిస్తారు, అప్పుడు అది చూద్దామంట. ఇప్పుడైతే భగవంతుడు ఏమేమి ధరించారో చూద్దాం. ఇంకా కాంచి గుణల్లో సశ్రోణిం హృదయాంభోజ విస్తరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. సో ఇక్కడ ఇంకేం చెప్పారంటే కాంచి గుణల్లసశ్రోణిం. ఇక్కడ మళ్ళీ వడ్డానం, నడుముకి వడ్డానం కూడా పెట్టారు, వడ్డానం కూడా ధరించి ఉంటారు భగవంతుడు. అలాగే హృదయాంభోజ విస్తరం, భగవంతుడు భక్తుల యొక్క హృదయాల్లో ఉన్న కమలం పువ్వు పైన ఆయన నించొని కనిపిస్తాడు. మనకి ఒక పుస్తకం పైన అనుకుంటా, అది ఈశోపనిషద ఏదో ఈశోపనిషద కాదు, ఐ థింక్ పర్ఫెక్షన్ ఆఫ్ యోగాను ఏదో ఒక పుస్తకం పైన మీ పిక్చర్ చూడొచ్చు. కమలం పువ్వు ఉంటుంది, రెడ్డిష్ కలర్ కమలం పువ్వు. ఆ కమలం పువ్వు అయినా అది పరమాత్మ రూపం యాక్చువల్లీ. అది ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్, దీనికి తగ్గట్టుగా ఫోటో ఉంటుంది. కమలం పువ్వు పైన ఈ పరమాత్మ నించొని ఉంటాడు. సో ఇలా హృదయంలో ఈ పరమాత్మ ప్రతి ఒక్క హృదయంలో ఉంటారు. సో ఇక్కడ అష్టాంగ యోగులకు ఆ రూపం పైన దర్శించుకోవడానికి దర్శనం గురించి వర్ణిస్తున్నారు కపిలముని. ఎలా ధ్యానం చేయాలనే తర్వాత చెప్తారు. ఇప్పుడు దర్శనం గురించి భగవంతుడు ఏమేమి ధరించారనే విషయాలు చెప్తున్నారు.
సో హృదయంలో నివసిస్తారు ఆ భగవంతుడు. దర్శనీయాతమం శాంతం. సో ఎంతో శాంతంగా భగవంతుడు ఉంటారు. ఆ శాంత రూపం ఆయన భగవంతుడిని చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. ఎంత అంటే మనోనయనవర్ధనం, మనస్సు, మన కళ్ళు అవన్నీ కూడా ఎంతో సంతృప్తి చెందుతాయి అలాంటి భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటే. సో భక్తులు ఇలాంటి భగవంతుడి దర్శనం చేసుకొని ఎంతో సంతృప్తి చెందుతారు. మనకు ఎంతో ఆనందం, ఆధ్యాత్మిక సంతృప్తి, ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అపీచ్య దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహ కాతరం. ఈ శ్లోకం సంబంధించి తాత్పర్యంలో ప్రభుపాద గారు కొన్ని ముఖ్యాంశాలు చెప్తారు, అప్పుడు అవి చర్చించుకుందామంట. సో దానికన్నా ముందు ఈ యొక్క అర్థం చూద్దాం. ఆపీచ్య దర్శనం శశ్వత్. ఎంతో ఈ దర్శనం అనేది ఎంతో సౌందర్యవంతంగా ఉండడమే కాకుండా శాశ్వత్. శాశ్వత్ అంటే శాశ్వతంగా, ఎప్పటికీ భగవంతుడి యొక్క ఈ సౌందర్యమైన దర్శనం అనేది ఓన్లీ ఒక క్షణమో ఒకసారి మాత్రమే దర్శనం కాదు. అంటే ఎప్పుడు భగవంతుడు ఇలాగే ఎంతో అంతులేని అంత సౌందర్యం అనేది ఎప్పుడు ఆయన వెదజల్లుతూనే ఉంటారు. అది భగవంతుడి ఆ సౌందర్యం అనేది శాశ్వతం అన్నమాట. ఎందుకంటే సర్వలోక నమస్కారం, ఈ దర్శనం చూసి ఈ సౌందర్యానికి భగవంతుడిని ఇలా దర్శించుకొని అందరూ సర్వలోక, అన్ని లోకాల్లో ఉన్న అన్ని రకాల వాసులందరూ కూడా వాళ్ళ నమస్కారాలను అర్పించుకుంటారు భగవంతుడికి. సంతం వయసి కైశోరే. అలా భగవంతుడు ఎప్పుడు కైశోర వయస్సులోనే ఉంటారు. కైశోర వయస్సు అంటే ఎగ్జాక్ట్లీ టీనేజ్ అనమాట, నవయౌవనం, జస్ట్ యూత్ ఎంటర్ అవ్వడం, యవ్వన వయసులో ప్రవేశించే సమయం అన్నమాట కైశోర వయస్సు. ఆ వయస్సులోనే భగవంతుడు ఎప్పుడు ఉంటారు. మీరు ఎప్పుడు భగవంతుడిని ముసలివాళ్ళలాగానో కృష్ణుడిని ఎప్పుడు ముసలివాళ్ళలాగా చూడలేదు, అవునా. భృత్యానుగ్రహ కాతరం. భృత్య అంటే భగవంతుడి యొక్క భక్తులు. భగవంతుడి యొక్క భక్తులకి భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించడానికి కాతరం, ఎంతో ఆతురతతో ఉంటాడు. ఎప్పుడు భగవంతుడు అవకాశం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు భగవంతుడు తన భక్తులకి కటాక్షించాలి, భగవంతుడికి తన భక్తులకి ఎప్పుడు వరాలు ఇవ్వాలి, భగవంతుడు తన భక్తులకి ఎప్పుడు ఇలా కృపను అందించాలని భగవంతుడు ఎంతో ఆతురతో ఉన్నాడని ఇక్కడ చెప్తున్నారు. భక్తి అనుగ్రహ, భక్తుల్ని అనుగ్రహించడానికి. సో దీనికి సంబంధించి ప్రభుపాల ద్వారా ఎంతో మంచి విషయాలు రాస్తారు. మొదటిది అయితే ఇదే, భగవంతుడు ఎలా సౌందర్యమైన దర్శనమే కాకుండా ఎప్పుడు కైశోర వయస్సు, నవయౌవన వయస్సులో ఉంటారు. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం వేద్యం పురాణ పురుషం నవయౌవనం. సో మీరు కురుక్షేత్ర రణభూమిలో కృష్ణుడిని చూస్తే అప్పుడు కృష్ణుడు, మీరు ఏ ఫోటోలోనే చూడండి కృష్ణుడిని, ఆయన ఎప్పుడు యంగ్గానే కనిపిస్తారు, యంగ్గానే ఉంటారు. ఎందుకని కృష్ణుడు ఎప్పుడు శాశ్వతంగా నవయౌవనం కనుక. సో అప్పటికి కృష్ణుడికి మనవళ్ళు, మునిమనవళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆల్మోస్ట్ కృష్ణుడి యొక్క వయస్సు కురుక్షేత్ర రణభూమిలో ఆయన నించున్నప్పుడు మీరు చూస్తే అర్జునుడితో పాటు ఆయనకి అప్పటికి వయస్సు వచ్చేసి సుమారుగా 125 ఏళ్ళు ఉంటుంది. అయినా కానీ ఆయన మీకు ముసలివాళ్ళలా కనిపించరు. సో భగవంతుడు ఎప్పుడు నవయనంగా. సో ఈవెన్ భగవంతుడు భూమి మీద లీలలు చేసినప్పుడు కూడా, కృష్ణుడు లీల చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు యవ్వనంగానే ఉన్నారు, ఆయన ఎప్పుడు ముసలివాడు అవ్వలేదు. సో ఇదన్నమాట విశేషత. సో సంతం వయసి కైశోరి, అది ఇక్కడ రాశారు మనకి దాని గురించి. సో ఇంకొక విషయం వచ్చేసి భృత్యానుగ్రహ కాతరం. దీనికి సంబంధించి మనకు ప్రభుపాల ద్వారా చాలా మంచి విషయాలు రాశారు. సో మామూలుగా ఇక్కడ భగవంతుడు అనుగ్రహిస్తాడు, కరెక్టే. అందులో స్పెషల్ ఏంటి అంటే భగవంతుడికి అందరూ భగవంతుడి సంతానమైనా కానీ భగవంతుడిని ఎవరైతే శుద్ధ భక్తితో ఆరాధించుకుంటారో, భగవంతుడు అలా సేవ చేసుకుంటారో భగవంతుడికి, ఆ శుద్ధ భక్తితో సేవ చేసుకునే భగవంతుడి పట్ల, అలా చేసుకునే భక్తుల పట్ల భగవంతుడికి వాళ్ళకి స్పెషల్ అనుగ్రహం చూపిస్తారనమాట. భగవంతుడు అందరూ సమానమైన కానీ దాని అర్థం ఏంటంటే భగవంతుడు ఎలా అంటే మనం ఎలా భగవంతుడిని దగ్గరికి వెళ్ళి మనం భగవంతుడిని ఎలా మనతో ఆదానం ప్రదానం చేయాలని కోరుకుంటామో, లేకుంటే మనం భగవంతుడిని ఎలా నమ్ముతామో, భగవంతుడిని మనం ఎలా ప్రేమిస్తున్నాం, భగవంతుడి పట్ల మన భావన ఎలా ఉందో. సో
సో భగవంతుడు కూడా అదే విధంగా మనతో వ్యవహరిస్తారు. యద్యత్ సో భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్తారు ఈ విషయాన్ని. ఎవరు నన్ను ఎలా ఆరాధిస్తారో, ఎలా నాతో వ్యవహరిస్తారో అదే విధంగా నేను వాళ్ళతో వ్యవహరిస్తాను. ఒకవేళ ఎవరైనా అనుకున్నారనుకో, భగవంతుడు మందిరంలో ఉన్న భగవంతుడు ఈ విగ్రహం అదొక రాతి బొమ్మ, అదొక రాయి బండరాయి మాత్రమే, వీళ్ళు ఎంతో మూర్ఖులు భగవంతుడిని పూజిస్తున్నారు, చూడు రాతి ఏం చేయలేదు, అది ఓన్లీ రాతి బొమ్మ అంటే భగవంతుడు వాళ్ళతో ఒక రాతి బొమ్మలాగానే వ్యవహరిస్తారనమాట. సో అలా నమ్మని వారికి భగవంతుడు అలా రాతి బొమ్మనే. సో భగవంతుడు ఏంటంటే ఆదాన ప్రదానం అలాగే చేస్తారు. సో అందుకనే ప్రభుపాద వారు ఇక్కడ క్లియర్గా రాశారు, భగవంతుడికి భక్తుల పట్ల మాత్రం భగవంతుడు వెంటనే అనుగ్రహించడానికి రెడీగా ఉంటారు, అనుగ్రహిస్తారు రకరకాల వరాలతో కానీ ఆయన కృపతో కానీ అభక్తుల పట్ల మాత్రం సైలెంట్గా ఉంటారు, మౌనం వహిస్తారు. ఎందుకంటే అభక్తులు అంటే వాళ్ళకి నమ్మకం లేదు, భగవంతుడు అంటే విశ్వాసం లేదు, లేకపోతే భగవంతుడి నుంచి వాళ్ళు ఏం కోరుకోవట్లేదు, భగవంతుడి నుంచి భగవంతుడి పట్ల వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు. కాబట్టి భగవంతుడు కూడా ఓకే ఫైన్, భగవంతుడు కూడా వాళ్ళ పట్ల మౌనం వహిస్తారనమాట. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు భగవంతుడి పైన. సో భగవంతుడు కూడా వాళ్ళ పైన ఇంట్రెస్ట్ లేదు. సో అలా అనమాట. సో భగవంతుడు మరి భక్తులకే ఎందుకు అంత వాళ్ళ పట్ల ఎందుకు ఎక్కువగా ఇలా కరుణ చూపిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడంటే, ఎలాగైతే భక్తులు ఎంత ఆతురతతో భగవంతుడికి సేవ చేసుకోవాలనుకుంటారో అంతే ఆతురతతో భగవంతుడు కూడా భక్తుల్ని అనుగ్రహించాలనుకుంటారు. సో అలా అన్నమాట. సో ఇదేంటంటే టూ సైడ్, వన్ సైడ్ లవ్ కాదనమాట, టూ సైడ్ లవ్. సో మనం భగవంతుడిని ప్రేమించి మనం మన ప్రేమను వ్యక్తం చేస్తే భగవంతుడు కదా ఆయన ప్రేమను మన పైన వ్యక్తం చేస్తారు. చాలా సందర్భాల్లో శుద్ధ భక్తులైతే భగవంతుడికి సేవ చేసుకున్న భగవంతుడు కూడా భక్తులకు సేవ చేయడానికి, ఎప్పుడు సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఆయన కూడా చేస్తారు. అవునా? అర్జునుడికి పార్థసారథి ఒక డ్రైవర్ అయి సేవ చేస్తారు ఆయనకి. సో అలా ఎన్నో రకరకాల లీలలు చేస్తారు. భగవంతుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి భక్తులతో పాటు కలిసి లీలలు చేస్తారు. తద్వారా భక్తుల యొక్క యశస్సు కూడా పెంచేస్తారు. సో అందుకనే నెక్స్ట్ శ్లోకంలో వర్ణిస్తారు, కీర్తన్య తీర్థ యశస్సం పుణ్యశ్లోక యశస్కరం ధ్యాయేద్దేవం సమగ్రాంగం యావన్నచ్యవతే మనః. కీర్తన్య తీర్థ యశస్సం, అటువంటి భగవంతుడి కీర్తన యశస్సు గుణగానం చేయడం ఎంతో ముఖ్యమైనది, అంటే అన్నిటికన్నా విలువైన విషయం. ఎవరి గుణగానం చేయాలి అంటే భగవంతుడు గుణగానం చేయాలి. మనం గుణగానం చేయడానికి అసలైన వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. పుణ్యశ్లోక యశస్కరం, ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన లీలల ద్వారా భగవంతుడు తన భక్తుల యొక్క గుణగానం కూడా చేయిస్తారన్నమాట. భగవంతుడు తన భక్తుల యొక్క యశస్సును కూడా పెంచేస్తారన్నమాట. అది. సో ధ్యాయే దేవం సమగ్రాంగం యావన్నచ్యవతే మనః. సో మన మనస్సుని అటువంటి భగవంతుడి యొక్క ధ్యానం చేయాలి. దేవం, ఆ యొక్క దేవుడి యొక్క సమగ్రాంగం, ప్రతి ఒక్క అంగం పైన మనకు ధ్యానం చేయాలి. మన మనస్సుని ఫిక్స్ భగవంతుడి యొక్క అంగాలపైన ఎలా ధ్యానం చేయాలి అనే విషయాన్ని మళ్ళీ కపిలముని విస్తృతంగా మనకి ఒక్కొక్క అంగం పైన ఎలా ధ్యానం చేయాలి అనే విషయాన్ని మొత్తం నెక్స్ట్ వచ్చే శ్లోకాలన్నీ దాని యొక్క వర్ణనని, భగవంతుడి అంగాలపైన పాదమత్వాలపైన భగవంతుడు ధరించిన ఇవన్నీ, ఇప్పుడు వస్త్రాలు కానీ ఆభూషణాలు కానీ ఇవన్నిటిపైన కూడా ఎలా మనము ధ్యానం చేయాలనేది అద్భుతమైన వర్ణన అనమాట. నెక్స్ట్ 19 నుంచి 33 వరకు అది మనం నెక్స్ట్ టైం క్లాస్లో చూసుకుందామంటే, ఈరోజు మనకు అది కుదరదు. సో ఈ 18వ శ్లోకం యొక్క తాత్పర్యంలో కూడా ప్రభుపాద వారు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అవి మనం చూసుకొని ఈరోజు చర్చను ముగిద్దామంట. సో మొత్తం ఇలా భగవంతుడి రూపాలు, ఒక పరమాత్మ రూపంని ఇప్పుడు దర్శనం ఎలాగైతే మనకి కలగొచ్చో, అంటే మన హృదయంలో ఉంటారో ఆ దర్శనం మనకు చూపించారు ఇక్కడ వాక్యాల్లో, శ్లోకాల్లో కపిలముని.
సో ఇలా భగవంతుడి రూపాలు ఇది ఒక రూపం, ఇలా మనం అర్థం చేసుకొని మన మనస్సుతో ఆ రూపాన్ని మన మనస్సులో ఇలా శాస్త్రానుసారంగా మనం చూసుకొని ధ్యానం చేసుకోవడం. ఇంకొకటి ఇంకా 7 రూపాలు ఉన్నాయి భగవంతుడివి. రకరకాల రూపాల్లో మనం ఆరాధన చేసుకోవచ్చు, భగవంతుడిని దర్శించుకోవచ్చు, ధ్యానం చేయవచ్చు భగవంతుడి రకరకాల రూపాల పైన. సో అలా మొత్తం 8 రకాలు. ఇదొక రకం మనం ధ్యానం చేయడానికి. ఇంకా వేరేవన్నీ కూడా ఇక్కడ చెప్పారు. ఇంకా వేరే రూపాలు మనం భగవంతుడివి ఎలా దేంతో నిర్మించవచ్చు అంటే, ఒకటి శాండ్ అంటే ఇసుక, ఇంకొకటి క్లే అంటే మట్టి, ఇంకా వుడ్ అంటే చెక్క, ఇంకా స్టోన్ అంటే రాతితో. అంతేకాకుండా రకరకాల వజ్రాలు లేకపోతే రత్నాలతో. ఇంకొకటి మెటల్ అంటే మెటల్ని మనం ఏమంటాం, మెటల్తో కూడా భగవంతుడి విగ్రహాలు మనం తయారు చేయవచ్చు. మనం చూస్తాం కదా మెటల్ మామూలుగా అయితే మన మందిరాల్లో మనం జనరల్లీ రాతితోని కానీ చెక్కతోని కానీ మెటల్తో కానీ విగ్రహాలని మనము ఆరాధిస్తున్నాం. అలాగే పెయింటెడ్ కలర్స్, లోహం అనొచ్చు, కానీ లోహం అంటే ఓన్లీ ఐరన్ అవుతుంది అనుకుంటా. అంటే లోహం కానీ వెండి కానీ బంగారం కానీ, సో ఇవన్నీ కూడా యూజ్ చేయవచ్చు. బంగారం అంటే వీటితో కూడా భగవంతుడి విగ్రహాలు మనం ఆరాధించుకోవచ్చు, ఎటువంటి మెటల్తో అయినా కానీ. సో నెక్స్ట్ వచ్చేసి పెయింటెడ్ కలర్స్ అంటే మనం రంగులతో పెయింటింగ్ చేసి అలా భగవంతుడిని మనం ఆరాధించవచ్చు. ఒకటి మానసిక కల్పన అనేది అదే ఒకటి చెప్పిన, అది కూడా ఎలా అంటే ఆ కల్పన అనేది మన శాస్త్ర ఆధారితంగా ఎలాగైతే ఇప్పుడు మనకు వర్ణించారో కపిలముని ఆ విధంగా. సో ఇప్పుడు మనకి భగవంతుడు ఒక్కొక్క అంగం ఎలా ఉంటుందనేది నెక్స్ట్, దానిపైన ఎలా ధ్యానం చేయలేదు నెక్స్ట్ చెప్తారు, అది తర్వాత చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇవన్నీ ఏ రూపంలో అయినా మీరు దర్శనం చేసుకోవచ్చు అని ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, ధ్యానం చేసుకోవచ్చు వీటి రూపాలపైన భగవంతుడి పైన. సో ఇక్కడ మనకి అష్టాంగ యోగంలో క్లియర్గా చెప్పేశారు భగవంతుడి రూపం పైన ధ్యానం చేసుకోవాలని కపిలముని. అంతేగాని ఏ నిరాకార బ్రహ్మం పైనో, ఏ లైట్ పైనో, ఏ పాయింట్ పైనో, లేకపోతే మీకు ఇష్టం వచ్చిన దానిపైన ధ్యానం చేసుకోమని చెప్పట్లేదు. ఇది మీకు ఎక్కడ చెప్పలేదు, అలా క్లియర్గా చెప్పేస్తున్నారు. ఓకే లోహం అంటే మెటలేనా? థ్యాంక్ యూ సారీ, మాతాజీ గారు చెప్తున్నారు ఇక్కడ ఐరన్ అంటే ఇనుము అంటారు. ఓకే ఫైన్. సో లోహం అంటే మెటల్ ఓన్లీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఓంకార. కొంతమంది ఓంకారం పైన ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ ఓంకారం కూడా భగవంతుడు కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, నా అక్షర రూపంలో నేను ఓంకార రూపంలో ఉంటాను భగవంతుడు. సో నెక్స్ట్ వచ్చేసి పుణ్యశ్లోక యశస్కరం. ఈ వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు ఇక్కడ భక్తుల యశస్సును కూడా పెంచేస్తారు. పుణ్యశ్లోక యశస్కరం. పుణ్యశ్లోక అంటే భక్తులు. ఇప్పుడు భక్తులని ఇక్కడ పుణ్యశ్లోక అని వేశారు. ఎందుకు అంటే భగవంతుడి నామాన్ని మనము ఎలా జపిస్తే మనం ఎలా శుద్ధమైపోతామో, అలాగే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల నామాన్ని కూడా జపిస్తే మనం శుద్ధమైపోతాం. అవునా? అందుకే మనం జై శ్రీకృష్ణ కూడా చెప్తాం, హరే కృష్ణ మహామంత్రం కూడా జపిస్తాం, జై శిల ప్రభుపాద కూడా చెప్తాం. సో మనము అలా జై ప్రభుపాద చెప్పినా కానీ మనం శుద్ధమవుతాం. అవునా? సో భక్తుల గుణగానం చేసిన, మనము భగవంతుడి గుణగానం చేసిన రెండిటి ద్వారా మనం శుద్ధమవుతాం. ఈ యొక్క ప్రత్యేకత అంటే భక్తులను ఇలా గుణగానం చేసి మనకి భక్తుల యొక్క యశస్సును కూడా పెంచేస్తున్నారు భగవంతుడు. ఒకసారి కానీ చాలామంది అర్థం చేసుకోలేరు. ఒకసారి చైతన్య మహాప్రభు అంటే అప్పుడు ముందు నిమాయ్ పండిత్గా ఉన్నప్పుడు ఆయన స్కూల్ నడిపించేవారు అనమాట. ఇది చాలా ముందు, ఇంకా దీక్ష అవ్వకుండా ముందు, లేకపోతే సన్యాసం తీసుకోకుండా చాలా ముందు, చిన్నగుంట నుంచి. సో ఆయన యంగ్గా ఉన్నప్పుడు నదియాలో, అదే మన మాయాపూర్ దగ్గర, సో ఆయన స్కూల్ నడిపించేవారు. అలా స్కూల్ అంటే చెట్టు కింద స్కూల్ అనమాట. ఇక్కడ స్కూల్ చాలామంది పిల్లలు వచ్చేవారు. నిమాయ్ పండిత్ ఆయన చాలా స్కాలర్, పండితుడు. ఆయన ఎంతో అందరినీ ఓడించేసేవారు వాగ్వివాదంలో, పాండిత్యంలో, శాస్త్రాల్లో, సో గ్రామర్లో, ఇవన్నీ వ్యాకరణంలో, ఇవన్నిట్లో. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు ఆయన దగ్గర, వినేవారు. ఒకసారి చాలాసార్లు శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడి పేర్లతో కూడిన అన్ని విషయాల్ని చెప్పేవారు అనమాట. అంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా దానికి కృష్ణుడి యొక్క వివిధ నామాలతో చెప్పేవారు, ఎక్స్ప్లెయిన్ చేసేవారు చాలా విషయాలు.
కానీ ఒకసారి ఆయన కొంచెం భగవంతుడి యొక్క భక్తుల స్మరించుకుంటూ ఆయన రకరకాల గోపికల పేర్లు పలకడం స్టార్ట్ చేశారన్నమాట, చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ ఏంటి, ఇతను ఇంత గోపికల పేర్లను ఎందుకు పిలుస్తున్నాడు, గోపిల పేర్లను ఎందుకు చెప్తున్నాడు మాటికి అని వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయిపోయారనమాట. డిస్టర్బ్ అయిపోయి కొంచెం క్రిటిసైజ్, చైతన్య మహాప్రభు రాధారాణి యొక్క భావంతో వచ్చారు, కృష్ణుడి నామాన్ని చెప్పిస్తున్నారు. అప్పుడప్పుడు గోపికల్ని కూడా గుర్తు చేసుకుంటారు, గోపికల్ని కూడా నామం కూడా చెప్పిస్తారనమాట. సో కానీ ఈ స్టూడెంట్స్ అర్థం చేసుకోలేకపోయారు చైతన్య మహాప్రభు ఒక నిమాయ్ పండిత్ ఒక భావాన్ని. సో వాళ్ళు ఏంటంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది అలా అప్పుడప్పుడు. కానీ భగవంతుడు తనతో సంబంధం ఉండి ఇలా గోపికలే కాదు ఎవరైనా సరే, వాళ్ళేమి సన్యాసులు లేకపోతే వైరాగులు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. భగవంతుడు శుద్ధ భక్తులు ఎవరైనా సరే, వాళ్ళు అసుర కులంలో జన్మించినా సరే, గృహస్థులైనా సరే, రాజులైనా సరే, గోపికలైనా సరే, ఎవరైనా సరే అందరినీ భగవంతుడు అందరి యశస్సు పెంచేస్తారు. ఎలాగైతే మనకి ఇంకా ఉదాహరణలు ఇచ్చారు, అర్జున, ప్రహ్లాద, జనక మహారాజు, బలి మహారాజు, వీళ్ళందరూ కూడా మీరు చూస్తే గృహస్థులు. అంతేకాకుండా ముఖ్యంగా చెప్తే ఇందులో ప్రహ్లాదుడు ఇంకా బలి మహారాజు వీళ్ళైతే అసుర కులంలో పుట్టినవారు. సో ఇవన్నీ కూడా పట్టించుకోరు భగవంతుడు. సో అంతా భక్తవత్సలుడు, లేకపోతే భక్తుల్ని అంతగా అనుగ్రహిస్తారు భగవంతుడు అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇలా భగవంతుడి కృప ద్వారా ఈరోజు కూడా మనము ఈ యొక్క భక్తుల గురించి చర్చించుకుంటాము. భగవంతుడి లీలల గురించి చర్చించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం భక్తుల గురించి కూడా చర్చించుకుంటాం. అంటే భగవంతుడితో పాటు భక్తులు కూడా వాళ్ళ యశస్సు కూడా శాశ్వతం అయిపోతుంది. సో ఇదన్నమాట భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క కృప. సో మనము ఈరోజు ఇక్కడే చర్చను ముగిద్దామంట. మిగతా విషయాలు మనము భగవంతుడు ఒక్కొక్క అంగం పైన ఎలా ధ్యానం చేసుకోవాల్సినది నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. జై శ్రీల ప్రభుపాద్. అందరికీ ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరవ భక్తి వృంద కీ జై. నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.